హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు ఎన్టీఆర్ అన్న మూవీ అయితే స్టార్ట్ అయింది, ప్రశాంత్ నీల్ది. సో మన రావణ్ భయ్య ఎందుకు భయ్య ఇన్ని అబద్ధాలు, కంటెంట్ నీది అంటే నేను అంటే ట్రోల్ చేయాలను అని కాదు, కానీ 300 మంది ఉన్నారు ఎంచుకో అంట, నీకు అప్డేట్ తెలియదు గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సినిమా గురించి డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి చూడండి, నీల్ గారు అందరినీ కూడా డైరెక్ట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళందరినీ వాళ్ళ లెక్కేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ మొత్తం కలిపి ఒక 300 మంది ఉన్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీకేమైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ లెక్కేసుకోండి. ఖచ్చితంగా 300 మందికి అయితే మించదు, ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ అదే. ఒక 300 మంది ఆర్టిస్టులు కావాలి అనేటటువంటిది ముందే ప్రొడ్యూసింగ్ టీం అయితే ప్రవేశపెట్టింది అనమాట. ఆ తర్వాత చాలా మంది వెళ్ళారు. ఈ విధంగా వాళ్ళందరినీ అక్కడ నించోబెట్టేశారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ముందు నువ్వు కంటెంట్ కోసం ఏదైనా క్రియేట్ చేస్తావు, ఓకే, నీ టాలెంట్ నీకు. బట్ అక్కడ ఉన్నది ఎంతమంది తెలుసా? ఈరోజు షూటింగ్లో పాల్గొంది 2000 మంది ఈరోజు షూటింగ్లో పాల్గొన్నారు. 2000 మంది. సో ఆల్రెడీ పోస్టర్ పెట్టారు కాబట్టి మనం రివీల్ చేయొద్దు. సో ఈరోజు షూట్లో నేను కూడా వెళ్ళాను. 2000 మంది ఉన్నారు. మన ఎన్టీఆర్ అన్న అయితే ఈ షెడ్యూల్లో రాడు, సెకండ్ షెడ్యూల్లో వస్తాడు. ఇది సినిమాలోనే ఒక హైలైట్ సీన్ అవ్వబోతుంది. ఒక రేంజ్లో ఉంది ప్రశాంత్ నీల్ గారు, దాంట్లో కూడా నేను ఉన్నాను అక్కడ. సో మనం అంటే ఆల్రెడీ ఆ ఫోటో రివీల్ చేసిరు కాబట్టి యాక్చువల్లీ మనం సినిమా గురించి మాట్లాడద్దు. ఒక ఆర్టిస్ట్గా మనం అక్కడ చేసినప్పుడు ఆ సినిమా గురించి మనం మాట్లాడద్దు. బట్ ఎన్టీఆర్ అన్ననే ఈరోజు పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు, అండ్ మూవీ టీం వాళ్ళు కూడా అందరు పోస్ట్ చేసినట్టున్నారు. సో అది సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు చాలామంది వీడియోలు అయితే చేస్తున్నారు. మామూలు కాదు, అరాచకం ఉంటుంది అది. ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో ఈరోజు నేను ఉన్నాను 5 days ఈ షెడ్యూల్లో నేనైతే చేయబోతున్నాను. సో అవన్నీ రివీల్ చేయదు ఏందనేది. సో చూడాలి, కొన్ని మనం ఉన్నా కూడా ఎడిటింగ్లో లేపేస్తారు. సో వచ్చిన తర్వాత మనం చెప్పుకోవాలి అది. సో షూటింగ్లో అయితే నేను పాల్గొన్నాను ఈరోజు. ఆ షెడ్యూల్లో అక్కడ నేను ఉన్నాను. కావాలంటే ఆ ఫోటో కూడా పెడతాను, ఆల్రెడీ రివీల్ అయింది కాబట్టి. సో ఇది మాత్రం పక్క ఎన్టీఆర్ అన్న కెరియర్లో ద బెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా అవ్వబోతుంది. ప్రశాంత్ నీల్ గారు మనకి ఎట్లా తీస్తారో తెలుసు కదా. కేజీఎఫ్ కావచ్చు, కేజీఎఫ్ 2 కావచ్చు, సలార్ కావచ్చు, వేరే లెవెల్లో చూపించారు. అలాంటిది ఎన్టీఆర్ అన్నని ఇంకా డైలాగ్ చెప్పడంలో ఎన్టీఆర్ అన్న వేరే లెవెల్ ఉంటుంది. మరి ఏ రేంజ్లో చూపించబోతున్నారో. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మిల్స్ ఈ మూవీతోని. రావణ్ భయ్య అక్కడ 2500 మంది కంటే తక్కువ లేరు, ఇంకా ఎక్కువనే ఉన్నారు కానీ తక్కువ లేరు ఇది. సో నేను షూటింగ్లో వెళ్ళాను కాబట్టి ఈ అప్డేట్ చెప్తాను. మిగతా అన్ని రివీల్ చేయొద్దు, మరి రివీల్ చేస్తే దెబ్బలు పడతాయి. షూటింగ్ వాళ్ళు అక్కడ మన మూవీ టీం వాళ్ళకు నాకు దెబ్బలు పడతాయి. సో ఇది అప్డేట్. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ గూస్ బంప్స్, అది మామూలు కాదు, వేరే లెవెల్ ఉంటుంది. మరి త్వరలో అప్డేట్ రాబోతుంది, కాసుకోండి. సెకండ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ అన్న జాయిన్ అవ్వబోతుండు. ఇది ఎన్టీఆర్ అన్న కూడా ఈ ప్రశాంత్ నీల్ మూవీతోనే రప్ప రికార్డులు కొడతాడు ఖచ్చితంగా. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ లైక్ కొట్టేసేయండి. ఎన్టీఆర్ అన్న కూడా ఈ మూవీతో రప్ప